ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రక్తవర్ణుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అతి శ్రేష్టమైనటువంటి మీ నామంలో మీ పాదముల యొద్ద ఈ విధంగా మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా, తెల్లవార్చుండగా మరి తండ్రి ప్రభా వేకునే మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కనపరచుటకు దేవా మరి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప తరుణం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా మరి తండ్రి నాయన. స్తుతితో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి నాయన, దేవదూతుల చేత నిత్యము దేవా పొగడపడుతున్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు. మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా దేవా మమ్మల్ని తగ్గించుకొని ఇదిగో ప్రభా మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా స్తుతుల మీద మీరు ఆశీనులు అయ్యమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అలాగ మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము నాయన చదువుకుంటూ ఉండగా మీరే మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభావ మా పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించండి దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ఏకీభవిస్తుంటారు. విశేషమైనటువంటి సన్నిధి ప్రసన్నత ప్రతి గృహంలో మీరు దేవా ఉంచి దేవా మీ నామానికి మహిమ, మీ బిడ్డలందరికీ గొప్ప సంతోషాన్ని దేవా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభించడం ద్వారా పాలు పంపులు పొందడం ద్వారా మీరే కలుగు చేయమని దేవా ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి బలాన్ని ప్రభా దేవా మేము పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మనం పడతాం. అరుణాత్మి గీతాల్లో నుంచి 153వ పాట పాడు. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రభుదాస్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. The book of Exodus, chapter 17, first 7 verses. నిర్గమ 17, మొదటి 7 వచనాలు. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరండి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మేరీబా అనియు పేర్లు పెట్టెను. ఈ దినం 3 పదాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటిది రెపీదీము, రెండవది మస్సా, మూడవది మెరీబా. వారు దిగినటువంటి మజిలి రెపీదీము. అక్కడ ఆ చోటికి 2 పేర్లు పెట్టబడి, ఒకటి మస్సా, ఇంకోటి మెరీబా. రెపీదీము, మస్సా, మెరీబా. ఇశ్రాయేలీయులు సీను అరణ్యం నుండి బయలుదేరిన తర్వాత రెపీదీముకు వచ్చినట్టు నిర్గమకాండంలో చూస్తూ ఉన్నాం. గాని సంఖ్యాకాండం 33వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు 12వ వచనం నుండి, సంఖ్యాకాండం 33:12 నుండి
సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి, దోపకాలో నుండి బయలుదేరి ఆలూష్లో దిగిరి, ఆలూష్లో నుండి బయలుదేరి రెపీదీములో దిగిరి, అక్కడ జల్లు త్రాగుటకై నీళ్లు లేకపోయాను అని సంఖ్యాకాండంలో చూస్తాం. కనుక 2 స్థలాలు, ఒకటి దోపక, 2 ఆలూష్. ఈ స్థలాలు గురించి నిర్గమకాండంలో వ్రాయబడలేదు. అక్కడ ఏ ప్రత్యేకమైన సంఘటన జరగలేదు. దోపక అనేటటువంటి హిబ్రూ పదానికి అర్థము దాటి వెళ్ళుట అని అర్థం. అలాగే అలూష్ లేక ఆలూషు అనేటటువంటి ఈ హిబ్రూ పదానికి అర్థము ఒక గుంపు, ఎ క్రౌడ్ అని అర్థం ఉన్నది. ఈ 2 స్థలాల్లో ఏ విధమైనటువంటి ప్రత్యేక సంఘటనలు జరగలేదు కనుక, ప్రాముఖ్యమైనటువంటి సంఘటన రెపీదీములో జరిగింది కనుక రెపీదీముల గురించే డైరెక్ట్ గా నిర్గమకాండంలో రాయబడింది. సంఖ్యాకాండంలోనేమో ఉదహరించబడింది ఆ 2 పదాలు. ఇప్పుడు రెఫీదీము అంటే అర్థము విశ్రాంతి, రెస్ట్, స్టే, నివసించుట లేక ఆరాముగా కూర్చోవటం అన్నమాట రెఫీదీం, రెస్ట్, స్టే. ఇప్పుడు రెఫీదీంలో వారు ఒక సమస్య ఎదుర్కొన్నారు. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. మన జీవితంలో దేవుడు ఆయా పరిస్థితుల్లో నుండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనలో నుండి రియాక్షన్ వస్తుంది. అది పాజిటివ్ గా రావచ్చు, నెగిటివ్ గా రావచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. 10 తెగుళ్ల చేత బలమైనటువంటి దేవుని హస్తం వారిని విడిపించింది. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటక మునుపు మేఘం, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభం వారికి తోడుగా ఉన్నది. మేఘం వారి పైన కాపుదల కర్తగా, దేవుని ప్రసన్నత, సన్నిధి వారికి తోడుగా ఉంది. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా దాటి వచ్చి యువతలకు వచ్చినటువంటి వారికి వారు మాంసం కోరుకున్నందువలన దేవుడు ఒక పూట మాంసం ఇచ్చాడు, పూరేళ్లను పంపించి. తరువాతి దినం ఉదయకాలం నుండి వారు మన్నా తినటం ప్రారంభించారు. కనాను దేశపు సరిహద్దులు చేరే వరకు 40 సంవత్సరాలు ప్రతి ఉదయకాలం విశ్రాంతి దినమున తప్ప, శాబత్ డే తప్ప మిగిలిన దినాలన్నిట్లో దేవుడు వారికి మన్నా అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంత చేసినటువంటి దేవుడు దప్పి చేత వారిని చంపుతాడా? ఇది వారు ఆలోచించుకోవలసినటువంటి ప్రశ్న. దప్పి చేత వారిని చంపుతాడా? 2వ వచనం, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. మన దృష్టి మొట్టమొదట వెంటనే మనిషి మీదకు వెళుతూ ఉంటుంది. ఇమ్మీడియట్. సహజంగా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్లో మనము దేవుని వైపు చూడగలిగితే ఎంత బాగుంటుంది. దేవుడు ఎందుకు ఈ పరిస్థితి రానిచ్చాడు అని ఆలోచించి దేవుణ్ణి అడిగితే ఎంత బాగుంటుంది. కానీ వాళ్ళ ఫస్ట్ రెస్పాన్స్, వారు మోషేతో వాదిస్తూ ఉన్నారు. త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. నడిపించేటటువంటి నాయకత్వాన్ని చాలా మార్లు విమర్శించడానికి చాలా సింపుల్ గా మొదట కనబడేది ఎవరు అంటే నడిపించేటటువంటి వాడు. ఇప్పుడు కుటుంబంలో ఏదైనా జరిగిందనుకోండి, పెద్దలుగా ఉన్నటువంటి వాడిని బ్లేమ్ చేస్తారు. సంఘంలో ఏదైనా జరిగిందనుకోండి, నాయకత్వంలో ఉన్న వాడిని బ్లేమ్ చేస్తారు. రాష్ట్రంలో ఏదైనా జరిగిందనుకోండి, సీఎం ను, క్యాబినెట్ ను బ్లేమ్ చేస్తారు. జిల్లాలో ఏదైనా జరిగిందనుకోండి, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అంటారు. దేశంలో ఏదైనా జరిగిందనుకోండి, ప్రధాని బ్లేమ్ చేస్తారు. ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మోషేతో వాదిస్తూ ఉన్నారు. వాదించి ఏమంటూ ఉన్నారు? త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా. నీరు ఎక్కడి నుంచి రావాలి? అరణ్యంలో నీరు ఎక్కడి నుండి తీసుకొని రాగలడు? శ్రేష్టమైన రీతిగా నడిపించడా? ఆయన ఐగుప్తులను విడిపించింది ఇశ్రాయేలీయులను చంపటానిక?
మోషే అని అంటున్నారు వాడు. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు. చంపటం అనేది ఐగుప్తు రాజు ఫరో యొక్క పని. పనులు చేయించి 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 చంపాడు వాడిని. ఇప్పుడు మోషే విడుదల కలిగించడానికి దేవుని సాధనమైనటువంటి మోషే మీద వారు సడగటం మొదలుపెట్టినప్పుడు మోషే చేసినటువంటి 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టు. మోషే యొక్క రెస్పాన్స్, రియాక్షన్ మనం చూస్తాం. అంతేకాదు ఆ ప్రజలు ఇంకా కొంతసేపు ఉంటే ఏదో చేయబోయేటట్టుగా మోషేకి అర్థమవుతుంది. అందుకని మోషే సిన్సియర్ గా ప్రార్థన చేశాడు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. రాళ్లతో కొట్టి చంపటం ఈ రోజుల్లో విమర్శించటం అని అనుకోండి. విమర్శించడం, క్రిటిసైజ్ చేయటం అవతల వ్యక్తి మీద. దేవుడు మనల్ని ఈ పరిస్థితిలోని తీసుకుని వచ్చాడు, దీని వెనుక దేవుని చిత్తం ఏమైంది అని ఆలోచించడు మనిషి. మోషే దేవుడికి మొరపెట్టడం ప్రారంభించాడు. దేవుడు వెంటనే జవాబిచ్చాడు. 5వ వచనం, నిర్గమ 17:5, అందుకు యెహోవా నీ ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. కొందరిని సంఖ్య స్పెసిఫై చేయలేదు, కానీ అన్ని చూడాలి. అదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పో. ఏ కర్రతో ఎర్ర సముద్రాన్ని తాను పాయలు చేశాడో ఆ కర్రను తీసుకొని, పెద్దలను తీసుకుని దేవుడు నిర్దేశించినటువంటి ఒక స్థలం దగ్గరకు తాను వెళ్ళబోతూ ఉన్నాడు. 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. రెఫీదీములో జరిగినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం, చాలా పెద్ద బండ, 5 అంతస్తులు ఎంత ఎత్తుగా ఉంటాయో అంత ఎత్తుగా ఉండేటటువంటి పెద్ద బండ, పైనుండి క్రిందికి సన్నటి చీలిక ఆ బండను కొట్టినప్పుడు వచ్చినట్లుగా పరిశోధకులు కనుగొన్నారు. రెఫీదీము ప్రాంతాలు దేవుడు చెప్పినటువంటి మాట, నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టాలి. ఎవరు ఈ బండ? ఎందుకు బండను కొట్టాలి? కర్రతో ఎక్కడైనా బండను కొడితే బండలో నుండి నీరు వస్తుందా? గతంలో వచ్చిందా? చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతమైనటువంటి శిలువ దృశ్యం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమై, అతడు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడును, మన దోషములను బట్టి నలుగగొట్టబడి. అతని బంధంలో ఎక్కడ చూచినా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ప్రాయశ్చిత్తం కనబడుతూ ఉంటుంది. మన కొరకు దేవుని గొర్రెపిల్లగా ప్రభు వధింపబడ్డాడని, మన ప్రతి దోషాన్ని ఆయన భరించాడని మనకు శిలువ దృశ్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. బండ పైన దేవుడు ఉన్నాడు. శిలువలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అని మొదటి మాటతో ప్రారంభించి, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవచ్చు ఉన్నాడు. తండ్రి అక్కడే ఉన్నాడు, కానీ ఆయన కుమారుణ్ణి అప్పగించాడు, శిలువ మరణానికి అప్పగించాడు. బండ మీద దేవుడు ఆయన నిలిచి ఉన్నాడు. ఆ బండను కర్రతో కొట్టారు. ఇది అధికారపు సూచనకు సాదృశ్యంగా ఉంది. ఆ కర్రతో బండ మీద మోషే కొట్టాడు. త్రాగుటకు నీళ్లు దానిలో నుండి బయలుదేరి. ఇది అద్భుతమైనటువంటి దృశ్యం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక
10వ అధ్యాయం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ. ఆ బండలో నుండి వచ్చినటువంటి ఊట ప్రవాహము కాలువలై వారి క్యాంపులో ప్రవహించింది. అందువల్ల చిన్నలేమి పెద్దలేమి వారి పశువులు తాగటానికి సమృద్ధిగా నీరు వారికి అందుబాటులోనికి వచ్చింది. వారి మధ్య ఆ కాలువలు, నీటి కాలువలు ప్రవహించింది. లేకుంటే లక్షలాది మంది ప్రజలు తాగాలి అంటే ఒకసారి ఊహించుకోనండి. దేవుడు సమృద్ధిగా వారికి జలము, నీరు అనుగ్రహించాడు. వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టారు. ఈ 2 పదాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి మస్సా, 2 మెరీబా. మస్సా శోధించుట, మెరీబా వాదం. శోధించుట, వాదం. మస్సా, మెరీబా. ఈ స్థలంలో జరిగినటువంటి వృత్తాంతం, ఇశ్రాయేలీయులు దేవుని శోధించారు, మోషేతో వాదించారు. మనుషులతో వాదించడం, ఆర్గ్యూ చేస్తాం, మనం దేవుణ్ణి శోధిస్తాం. దేవుడు ఈ సంఘటన ద్వితీయోపదేశకాండంలో దాదాపు వారి యాత్ర అంతా పూర్తయి వాగ్దాన దేశానికి వారు వెళ్ళకమునుపు ద్వితీయోపదేశకాండంలో మోషే వాళ్ళను కూర్చోబెట్టి పాత సంగతులన్నీ గుర్తు చేస్తూ క్రొత్త తరం వారికి ముమ్మారు ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. అలాగే 9వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు తకేరాలోను మస్సాలోను కిబ్రోత్ హతావాలోను యెహోవాకు కోపము పుట్టించితిరి. అలాగే 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. ఇక్కడ మాత్రం మనకి ఇంకొక వర్షన్ కనబడుతుంది. ఏమని? దేవుడు పరిశోధించాడు. వీరు దేవుని శోధించినట్లు మస్సా దగ్గర, మెరీబా దగ్గర మనం అనుకుంటాం. అయితే భక్తుని నీవు దేవా శోధించావు, నీవు పరిశోధించావు, నీవు అతనితో వివాదపడ్డావు అని మోషే, దైవజనుడైనటువంటి మోషే చివర్లో ఇశ్రాయేలీయులను దీవించినప్పుడు లేవీ గోత్రాన్ని గురించి తాను దీవిస్తూ చెప్పినటువంటి మాట. ఈ ద్వితీయోపదేశకాండంలోని ఈ భాగాలు, నీవు దేవుని శోధింపకూడదు అని చెప్పినటువంటి భాగాలు సాతానుకు చాలా భయం. ఎందుకు భయం అంటే, దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన 40 దినములు ఆయన శోధింపబడినప్పుడు, మత్తయి 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఈ 3 విధాలైనటువంటి శోధనల్లో ప్రభు చెప్పినటువంటి మాట 7వ వచనం. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది.
ప్రభు అయిన నీ దేవుని శోధింపకూడదు. ఈ మాట ద్వితీయోపదేశ కాండంలో నుండి యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశాడు. అతన ద్వితీయోపదేశ కాండం అనేటటువంటి పుస్తకం జుట్టురాయని అంటే నీకు భయం. ఎందుకంటే నీవు దేవుని శోధింపకూడదని వ్రాయబడింది. నీవు యేసుక్రీస్తు ప్రభువును శోధించి ఓడిపోయావు అని ఒక భక్తుడు ద్వితీయోపదేశ కాండం ఉచ్చి తాను రాశాడు. దేవుని శోధించుట, ఈ మస్స అనేటటువంటి పదం యొక్క అర్థం శోధించుట, మేరీబా ఏమో వివాదం. దేవుణ్ణి మనిషి శోధించవచ్చా? దేవుడు మనిషిని శోధిస్తాడా? లేక మనిషిని శోధించడానికి దేవుడు పర్మిషన్ అలౌ చేస్తాడా? మలాకీ గ్రంథంలో మాత్రం 3వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుతూ ఉంటాం మామూలుగా. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల అని దేవుడు చెప్పాడు. ఆ సందర్భం ఏంటంటే, మీరు అర్పణలను, దశం భాగాలను నా సన్నిధిలోనికి తీసుకుని వచ్చి మీరు అర్పించండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల పట్టజాలనంత విస్తారంగా దీవెనలు ఇస్తానని మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవులను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఇక్కడ మాత్రం దేవుడు తనను శోధించడానికి పర్మిషన్ ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి గిద్యోను తాను గానుగ చాటున గోధుమలను దూడగొట్టుకుంటూ ఉంటే దేవుని దూత కనిపించి పరాక్రమ గల బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్తే, మాకెలాగ తోడై ఉన్నాడు అది ఇది మాట్లాడి ఆ తరువాత తాను ఒక టెస్ట్, ఒక సూచన దేవుణ్ణి అడిగాడు. నేను వెళ్ళి అర్పణ సిద్ధం చేసి వచ్చే వరకు ఒక సూచన కనుపరచు. న్యాయాధిపతులు 6:17. నాయుడని నీ కటాక్షం కలిగిన ఏళ్ళు నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరచును అని అర్పణ తెచ్చే వరకు ఉండమన్నాడు. అర్పణ తీసుకుని వచ్చాడు. దేవదూత వెయిట్ చేశారు. ఆ తర్వాత యెహోవా దూత 21వ వచనం ఆ చేతికర్రను చాపినప్పుడు అగ్ని రాతిలో నుండి వచ్చి ఆ అర్పణను దహించడం 21వ వచనంలో మనం చూస్తాం. ఆ తరువాత ఇంకా 2 పరీక్షలు. నిజంగా నేను వెళ్ళి శత్రువులను, మరి మిద్యానీయులను నేను జయిస్తూ నీ చిత్తమైతే, ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో తాను 36వ వచనం నుండి 40వ వచనం వరకు 2 పరీక్షలు పెట్టాడు. ద టెస్ట్ ఆఫ్ ఫ్లీస్ అంటారు. కళ్ళం ఉన్నది, గొరిబొచ్చు ఉంది, నేలంతా ఆరి ఉన్నప్పుడు ఆ గొరిబొచ్చు మీద మాత్రం మంచు పడితే నీవు రక్షిస్తావు అని నేను నమ్ముతాను అన్నాడు. దేవుడు అలాగే చేశాడు. మళ్ళా అంటాడు, నీ కోపం నా మీద రానివ్వద్దు దేవా. 39వ వచనం ఇంకొకసారి నేలంతా మంచు పడి ఆ గొర్రె మంచు మాత్రం పొడిగా ఉండి మనం కూడా అడిగాడు. దానికి ఆపోజిట్ చేయమన్నాడు. అయినా దేవుడు చేశాడు. దేవుడు శోధించాడు. గిద్యోను ఒకడు ఏం చేయగలడు? దేవుడు తనకు తోడే ఉన్నాడని ఒక రుజువు చూపించమని అడిగినప్పుడు దేవుడు చూపించాడు. 3 సార్లు దేవుడు తనతో ఉన్నాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత తను అప్పుడు బయలువెళ్ళి దేవుడు ఉద్దేశించినటువంటి కార్యం, దేవుని ప్రజలకు నాయకత్వం వహించి శత్రువులైనటువంటి మిద్యానీయులను తాను జయించాడు, అణగొట్టాడు. మనం కూడా మన జీవితాల్లో కొన్ని మార్లు దేవుని శోధించే వారంగా ఉంటాం. వాస్తవంగా కీర్తనకారుడు మనకు చెప్పేటటువంటి ఒక చక్కని మాట, కీర్తన గ్రంథం
34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. మనం ఆయన మంచితనాన్ని గ్రహించి దేవుని స్తుతించేటటువంటి వారంగా ఉండాలి. అంతేగాని దేవుని శోధించేటటువంటి వారంగా మనం ఉండకూడదు. 78వ కీర్తనలో 18వ వచనం. ఇశ్రాయేలీయులను గురించి ఆసాపు ఈ మాట అన్నాడు. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. 19. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? నేను నిజంగా దేవుని బిడ్డనేనా? దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? నేను అడిగినవి దేవుడు చేస్తాడా? దేవుని కాపుదల నాకున్నదా అని మనకు సందేహాలు వస్తూ ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలీయులకు ఆ మస్సా మెరీబా దగ్గర రెఫీదీయులో వారికి జరిగినటువంటి సంఘటన దప్పిక. మేము ఇక చచ్చిపోతామేమో అని భయం పట్టుకుంది వారి. మా పరిస్థితి ఏంటి? కనుసూపు మేరలో ఎక్కడ నీరు కనబడటం లేదు. దేవుడు ఎలాగో అద్భుతం చేస్తాడు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఈ అద్భుతం కూడా చేయలేడా? వారిని కాపాడ్డా? తప్పితే చేత ఆయన చంపుతాడా? వారు నమ్మలేకపోయారు. కొన్నిసార్లు మనుషులు దేవుడిని ఎలా శోధిస్తారంటే, దేవా నీవు ఫలాని స్థలంలో ఫలాని విధంగా నీవు ఈ కార్యాన్ని చేయాలి అని దేవుణ్ణి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం. మనం దేవుడికి మనమే టైము, తర్వాత ప్లేసు, తర్వాత పద్ధతి, మేనర్. వి ఫిక్స్ ద మేనర్, ద ప్లేస్ అండ్ ద మెథడ్ ఇన్ విచ్ గాడ్ హ్యాస్ టు వర్క్. ఎంత తెలివి తక్కువ వాళ్ళం మనం. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, వారి కోరికలు సమంజసంగా ఉండవు. అయినా తల్లిదండ్రులు ప్రేమను బట్టి చిన్నపిల్లలు వారికి తెలియదు అని ఒబ్లైజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా కొన్ని మార్లు దేవుణ్ణి ఇబ్బంది పెడుతూ ఉంటాం. విజయం అడిగింది అదే కదా. ముఖ్యంగా ఆ గొరిబొత్సు పరీక్ష. దేవా మనసు ఎలా పడాలి అన్నాడు, అలానే దేవుడు పండించాడు. లేదు ఈసారి దానికి ఆపోజిట్, ఉల్టా మనసు ఎలా పడాలి అన్నాడు, దేవుడు అలాగే పండించాడు. ప్రకృతిని కూడా వ్యక్తి కొరకు, తన బిడ్డల కొరకు దేవుడు అద్భుతమైన రీతిగా వారు అడిగినట్లుగా మార్చినటువంటి దేవుడు. మనం దేవుని శోధించకూడదు. నీ దేవుడైన యెహోవాను నీవు శోధింపకూడదు. ఎందుకు అంటే ముమ్మారు ద్వితీయోపదేశ కాండంలో వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందు ఈ జనాంగం దేవుని ఎలా శోధించారో మోషే జ్ఞాపకం చేశాడు. మనం సూచన అడుగుతూ ఉన్నాము అంటే దేవుని శోధించినట్లే. మత్తయి సువార్తలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని వారు సూచన అడిగారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఇట్లను. అప్పుడు ప్రభు అన్నాడు 40వ వచనంలో యోనాను గుర్చినటువంటి సూచక్రియే. అయితే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని తర్వాత ఆ భాగంలోనే ప్రభు చెప్పాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు అని ప్రభు మొదటి శతాబ్దంలో వారిని గురించి అన్నాడు. ఈ 21వ శతాబ్దంలో కూడా మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది అటువంటి తరమే. వారు అంటారు, ఒక సూచక్రియ మీరు చూపించండి, మీ దేవుడిని మేము నమ్ముతాము అంటారు. సూచక్రియలన్నిటికంటే శ్రేష్టమైనది సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జాతంతటి కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన రక్తం చిందించి మరణించి సమాధిలోనికి వెళ్ళి
తిరిగి 3వ దినం లేచాడు. చారిత్రాత్మకమైనటువంటి సత్యం ఇది, ఎవరు కాదనలేనటువంటి సత్యం. అది శ్రేష్టమైనటువంటి సూచక్రియ. దాన్ని నమ్మకపోతే ఇంకా ఏ సూచక్రియ చూసినా కూడా మనుషులు నమ్మరు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం దేవుణ్ణి ఒక సూచన చూపించు దేవా అని అడుగుతూ ఉన్నాము అంటే మనం దేవుని శోధిస్తూ ఉన్నాము అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఖ్యాకాండం 14:22. వాగ్దాన దేశానికి వేగుల వారిని పంపిస్తే ఆ వేగుల వారు 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం నమ్మారు గాని ఇద్దరు తెచ్చినటువంటి మంచి సమాచారం నమ్మక ఏడ్చినప్పుడు ఆ సందర్భంలో సంఖ్యాకాండం 14వ అధ్యాయం అర్ధరాత్రి ఇశ్రాయేలీల సమాజం ఎలుగెత్తి కేకలు వేసినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలిసిన 22వ వచనం, నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించారు. 10 సార్లు నన్ను పరిశోధించారు, లేక శోధించారు. 10 సార్లు నన్ను శోధించారు, టెంప్ట్ చేశారు అన్నాడు దేవుడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు తలబట్టు కూర్చుంటారు, ఎందుకన్నావా ఈ పిల్లల్ని, ఊర్లోకి వెళ్ళి తలెత్తుకు తిరగలేకపోతున్నాం. ఎందుకు? తల్లిదండ్రులకు అగౌరవం కలిగినప్పుడు, కుమారులకు లేక కుమార్తెలు చేసినటువంటి కార్యాలు అవి కుటుంబ గౌరవానికి భంగం కలిగించినప్పుడు తల్లిదండ్రులు బయటికి వెళ్ళటానికి జంకుతారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడటానికి జంకుతారు. ఒకవేళ ఆ కుమారుణ్ణి కుమార్తెని గురించి మాట్లాడిన ఆ టాపిక్ వద్దులేండి అంటారు. ఎందుకని? అది బాధాకరమైంది. ఇక్కడ ఈ ప్రజలను ఇంతగా దేవుడు విడిపిస్తే, తన మహిమ కొరకు ఆయన విడిపించినటువంటి ప్రజలు 10 మార్లు దేవుని శోధించారు. మనం మన జీవితాల్లో దేవుని శోధించకూడదు, జ్ఞాపకం పెట్టుకుందాం. అంతేకాదు దేవుని కృపను ప్రక్కన పెట్టేసేసి మనం కొన్ని మార్లు ధర్మశాస్త్రాన్ని ఇంపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, ధర్మశాస్త్రాన్ని రుద్దటానికి ప్రయత్నం చేస్తాం, ధర్మశాస్త్ర కాడిని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అపోస్తల కార్య గ్రంథం 15వ అధ్యాయంలో యెరూషలేములో కౌన్సిల్ జరిగినప్పుడు యెరూషలేము సభలో పేతురు ఈ మాట అన్నాడు. 10వ వచనం, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుతున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అని. వారు అంటే అన్యులు అన్నమాట. వారు అంటే అన్యులు, విశ్వసించినటువంటి వారు. సమస్య ఏంటి అంటే 15వ అధ్యాయం 5వ వచనం, పరిసయ్యుల తెగలలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. సున్నతి గురించినటువంటి వివాదం వచ్చింది. వారు మొదట అన్యులైనటువంటి వారు సున్నతి పొందుట ద్వారా యూద మత ప్రవిష్టులై అప్పుడు మాత్రమే వారు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారుగా లెక్కింపబడతారు అని సున్నతి సంబంధమైనటువంటి కాడి, యోక్, బరువైనటువంటి కాడి, సెరిమోనియల్లా వీరి మీద పెట్టాలని ఒక వాదం ఆ రోజుల్లో వచ్చింది. అందుకే యెరూషలేము కౌన్సిల్లో పేతురు వారితో మాట్లాడుతూ మనం ఇటువంటి కాడి వీరి మీద మోపకూడదు అన్నాడు. కనుక దేవుని కృపను మనం సరైన రీతిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ధర్మశాస్త్రం దాని వైపే చూస్తారు, కృపను వారు తక్కువ అంచనా వేస్తారు. ఇక్కడ మోయలేని బరువైనటువంటి కాడి, మనం గాని మన పితరులు గాని మోయలేనటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున యూదులు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ధర్మశాస్త్ర విధులు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆ ఒక్కటి పట్టుకుని సున్నతి అనే అటువంటి దాన్ని
మీరు యేసు ప్రభు నమ్మితే మీరు మొదటి సున్నతి పొందాలి అనేటటువంటిది అది మనము ఇన్సిస్ట్ చేయకూడదు అని పేతురు మొదటి శతాబ్దంలో చాలా స్పష్టం చేశాడు జెరూసలేం కౌన్సిల్. మనం మన జీవితాల్లో కృపను సరైన రీతిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఆఖరిగా ఇంకొక అంశాన్ని నేను చెప్పి ముగిస్తాను. మనం దేవుని ఎలా శోధిస్తాము అంటే, దేవుని బిడ్డలు మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు కాబట్టి అవన్నీ మేము పాటించాలా, అవన్నీ అవసరమా? లోకస్తులు, అవిశ్వాసులు, యేసు ప్రభువు నమ్మని వారు ఆ సూచనలన్నీ పాటిస్తున్నారు. మాకేంటి? మేము యేసు ప్రభువు నమ్మిన వారు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నేను దేవుని బిడ్డను గనుక నాకేమి కాదు అనేటటువంటి భావనతో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా మనం వెళ్ళేమనుకండి, మన కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? నీవే బాధ్యుడవు, నీవే బాధ్యురాలు. దేవుని శోధించకూడదు. ఒక ఎత్తైనటువంటి స్థలానికి ఎక్కి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాలని వ్రాయబడింది కాబట్టి నేను దూకుతా అంటే నీ కాళ్ళే విరుగుతాయి. ఎందుకని? దేవుడు దూకమని నీకు చెప్తే నువ్వు దూకు, నేను నిన్ను కాపాడుతానని దేవుడు స్పెసిఫిక్ గా చెప్తే నీవు అలా చేయి. నీకు అలా దేవుడు చెప్పలేదు అంటే నీవు దూకకూడదు, మెట్లు దిగి రావాలి. నువ్వు ఏ ఎత్తైన స్థలంలో ఉన్నావో అక్కడ నుండి మెట్లు దిగి రావాలి. అది క్రమం. అంతేగాని దేవుడు చాలా స్పష్టంగా నీవు ఈ పరిస్థితుల్లో ఇలా ఉన్నా కూడా నీకేమి కాదని నేను చెప్తూ ఉన్నా అని దేవుడు అన్నాడు, స్పెసిఫిక్ గా చెప్పాడు. అప్పుడు నీవు దేవుని మహిమ కొరకు నీవు చేస్తే అది వేరు. కానీ దేవుడు అలా చెప్పకుండా నీ అంతటి నీవే ఊహించుకొని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక మిగిలిన వారి వల్ల నేను జాగ్రత్తలు తీసుకోనక్కర్లేదు అని అజాగ్రత్తగా మనం ప్రవర్తిస్తే మన కలిగే నష్టానికి దేవుడు బాధ్యుడు కాదు. దేవుని శోధింపకూడదు. జ్ఞాపకం పెట్టుకుందాం. వారు మస్సా, మెరీబా దగ్గర రెఫీదీములో ఇశ్రాయేలీయులు దేవుని శోధించారు. మన జీవితాల్లో మనం దేవుని శోధించి మనకు నష్టము, కీడు, దేవుని నామానికి అవమానం మనం తీసుకురాకూడదు. ఈరోజు ఒక తీర్మానం చేసి, దేవా, సాధారణంగా మనుషులు పాటించవలసినటువంటి నియమాలు నేను విశ్వాసిని అయినప్పటికీ పాటించవలసిన వ్యక్తిగా ఉన్నాను, వాటికి నేను అతీతురాలను కాదు. ఒకవేళ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మిగిలిన వారి కంటే నేను భిన్నంగా ప్రవర్తించడానికి నీవు నాకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తే నేను చేస్తా. అటువంటి ఇన్స్ట్రక్షన్ నాకేదీ లేనప్పుడు నేను ఊహించుకొని అపాయాన్ని, నష్టాన్ని, కీడును, శ్రమను నేను తెచ్చుకొని నిన్ను శోధించి నీ నామానికి అవమానం కలిగించి నిన్ను నొప్పించను అని చెప్పేసేసి మన జీవితాల్లో తీర్మానం చేసుకున్నాం. మోషేతో వాదించారు, దేవుని శోధించారు. మస్సా శోధించుట, మెరీబా వివాదం, రెఫీదీములో ఇది జరిగింది. జ్ఞాపకం పెట్టుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, దయగల తండ్రి, మహాగరుడ, మహోన్నతుడ, మీ స్తోత్రాలు, వందనాలు. మంచి సమయం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, మీ సేవకుని మీ ఆత్మశక్తితో, బలంతో నింపి దేవా మరి తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో దేవా నిర్గమకాండంలో నుంచి దేవా అనేక విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, రెఫీదీంలో జరిగినటువంటి దేవా యొక్క సంఘటన దేవా మరి తండ్రి నాయన, అయా ఇశ్రాయేలు ప్రజలు దేవా మరి తండ్రి నాయన మీ బిడ్డ మోషే మీద దేవా సనుక్కున్నప్పుడు దేవా మరి తండ్రి నాయన ఆ విధంగా జరిగినటువంటి సందర్భం అంతటిని దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి, వారికి నీళ్లు కావాలని దేవా మరి తండ్రి నాయన మోషే మీద
దేవా ఎంతో సనుక్కున్నారని దేవా మీరు మాకు సెలవిచ్చారు మరి తండ్రి నాయన. అట్టి మనస్సు మాలో లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అవును ప్రభా, వారికి నాయన మరి తండ్రి అరణ్యంలో సైతం దేవా మాంసం కావాలన్నప్పుడు దేవా మాంసం అనుగ్రహించినటువంటి దేవుడు, శ్రేష్టమైనటువంటి దేవా మరి తండ్రి నాయన మన్నాను అనుగ్రహించినటువంటి దేవుడవు, వారి యొక్క ప్రతి అవసరతను తీరుస్తున్నటువంటి దేవుడవు అయినను దేవా మరి తండ్రి నాయన అయా మరి ప్రభు వాళ్ళు దాన్ని గ్రహించక మరి తండ్రి నీటి విషయంలో దేవా సనిగారని దేవా మరి తండ్రి అయా విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా మరి తండ్రి వాళ్ళని రక్షించడానికే మీరు దేవా ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చారు. కానీ దేవా మరి తండ్రి ఏమాత్రం కూడా ప్రభా వారిని నశింపజేయడానికి చంపివేయడానికి దేవా మరి తండ్రి మీరు తీసుకురాలేదు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు దేవా ప్రభా. అవును ప్రభా, మీరు కూడా మమ్మల్ని రక్షించడానికి దేవా మమ్మల్ని ఇంకను వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి తీసుకురావడానికి దేవా మీరు ఎన్నుకొని పిలుచుకొని దేవా మీరు నడిపిస్తున్న విషయాన్ని దేవా జీవులందరూ కూడా గ్రహించి సంతోషంగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ కాలంలో దేవా మరి తండ్రి నాయన గొప్ప కార్యాన్ని మేము ధ్యానించడానికి తలపోసుకోవడానికి మా హృదయంలో దేవా భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మీరు దేవా అయా మీరు బండ అయి ఉన్నారు దేవా, అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మరి తండ్రి. అవును ప్రభా, యెషయా గ్రంథంలో మీరు సెలవిచ్చిన రీతిగా ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని మీరు వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి తండ్రి మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా మా కొరకు మీరు నాయన మరి తండ్రి ఎంతో నలగొట్టబడ్డారు దేవా మరి తండ్రి, గాయపరచబడ్డారు దేవా. సిలువలో మీరు మా కొరకు గొప్ప ప్రాణత్యాగం చేశారు దేవా, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా మరి తండ్రి. కృప చూపించండి నాయన. అవును ప్రభా మరి తండ్రి నాయన మేము మిమ్మల్ని శోధించకూడదని సెలవిచ్చారు, మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి. అపవాది మమ్మల్ని శోధిస్తుందని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో దేవా మీరు మాకు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు చేయించుకున్నాం. కృప చూపించండి నాయన దేవా. అవును ప్రభా, రుచి చూచి తెలుసుకోండి యెహోవా ఉత్తముడని దేవా మీ వాక్యం సెలవిచ్చారు, మీకు వందనాలు. మా అనుభవపూర్వకంగా మీ వాక్యంలో నుంచి దేవా మరి తండ్రి ఆ రీతిగా నాయన మేము కూడా మిమ్మల్ని రుచి చూచి తెలుసుకోవడానికి సహాయం చేయండి ఆయన. అంతే తప్పితే ఏమాత్రం నాయన అయా మా యొక్క అశ్రద్ధ చేత, మా యొక్క నిర్లక్ష్యం చేత, మా యొక్క మరి తండ్రి అయా జ్ఞానం లేనటువంటి పరిస్థితిని బట్టి దేవా, వాక్య అనుభవం లేనటువంటి పరిస్థితిని బట్టి ఏమాత్రం మిమ్మల్ని శోధించక దేవా మిమ్మల్ని మీ మీద సనుక్కునేటువంటి వారంగా ఏమాత్రం ఉండకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఆయన దేవా. మిమ్మల్ని గాని మీ సేవకుల్నే గాని ఏమాత్రం కూడా నాయన మేము నాయన శోధించేటువంటి వారంగా ఉండకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యం మమ్మల్ని భద్రపరచుకోవడానికి సమస్త విషయాల్లో సహాయం చేయండి. ఏ విషయాలు కృప చూపించండి ఆయన. ఇదిగో ప్రభా, వెతబడినటువంటి వాక్యాన్ని మీరే మా హృదయాల్లో నీరు గట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మరి తండ్రి. మా కొరకు ఎట్టి గొప్ప కార్యాలైనా మీరు చేయడానికి శక్తివంతులు సమర్థులని దేవా మీ వాక్యం నుంచి మీరు మాకు సెలవిచ్చారు, మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విషయాల మీద సహాయం చేయండి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ దేవా ఇంకా అడగమరిచినటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క ఐశ్వర్యం చొప్పున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా యొక్క ప్రతి అవసరతను మీరే తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చిత్తంలో మరలా ఈ రీతిగా చేయ పర్యంతరం మీ సన్నిధి కాపుదల దూతల భద్రత క్షేమం అందరూ కలుగు చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆశీర్వాదం మనకును మనం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి సదా తోడైండును గాక. ఆమేన్ ఆమేన్.